పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎలా స్థావరంగా మారిందో ఇజ్రాయెల్ సరికొత్త ఆయుధాలకు కేర్ ఆఫ్ గా మారింది. ఒకప్పుడు రష్యా, అమెరికా అడ్వాన్స్డ్ వెపన్స్ లో ముందంజలో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇజ్రాయెల్ ఆయుధాలనే ఫాలో అవుతోంది. ఇజ్రాయెల్ యుద్ధ రంగాన్ని సింపుల్ చేసేస్తూ లైట్ వెయిట్ ఆయుధాలు, లేజర్ టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తోంది. ఇంతకీ ఇది ఇజ్రాయెల్ కు ఎలా సాధ్యపడుతోంది? అమెరికా, రష్యాలను దాటి ఇజ్రాయెల్ ఎలా దూసుకు వెళ్తోంది? వాచ్ ద స్టోరీ. ఇజ్రాయిల్ చిన్న దేశమే అయినప్పటికీ యుద్ధ సాంకేతికతలో మాత్రం దూసుకుపోతోంది. దశాబ్దాలుగా ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఐరన్ డోమ్ వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, డేవిడ్ స్లింగ్ 6-3 వంటి మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇవి రాకెట్లు, మిసైల్స్, డ్రోన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇటీవల ఇజ్రాయెల్ లేజర్ ఆయుధాలతో కూడా పెద్ద ఎత్తున పురోగతి సాధించింది. 2025 మే 28న ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక చారిత్రాత్మక ప్రకటన చేసింది. స్వోర్డ్స్ ఆఫ్ ఐరన్ యుద్ధంలో హెజ్బొల్లా నుండి వచ్చిన డ్రోన్లను హై పవర్ లేజర్ సిస్టమ్స్తో తొలిసారి నాశనం చేసినట్లు వెల్లడించింది. ఇది యుద్ధరంగంలో లేజర్ ఆయుధాల తొలిసారిగా భారీ స్థాయిలో ఉపయోగించినట్టుగా చరిత్రలో నిలిచింది. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎల్బిట్ సిస్టమ్స్ వంటి సంస్థలు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. పాకిస్తాన్ టెర్రరిస్టు పురిటిగడ్డ ఎలా అయిందో ఆయుధ సాంకేతిక పరిజ్ఞానంలో ఇజ్రాయెల్ హెడ్ క్వార్టర్స్గా మారింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ 24/7 యుద్ధంలో కొత్త టెక్నాలజీని ఎలా కనిపెట్టాలి, సరికొత్త ఆయుధాలను ఎలా తయారు చేయాలి, సులభంగా శత్రువుని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైనే దృష్టి పెడుతోంది. రఫేల్ వంటి సంస్థలు అడ్వాన్స్డ్ వెపన్ టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి. ఒకప్పుడు రష్యా ఓ ఆయుధం కనిపెడితే అందుకు విరుగుడు అమెరికా కనిపెట్టేది. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. యుఎస్ ఇజ్రాయెల్ని చూసి కాపీ కొట్టే పరిస్థితి నెలకొంది. అమెరికా, రష్యా వంటి దేశాలు ఒకప్పుడు యుద్ధరంగంలో అగ్రగాములుగా ఉన్నాయి. అమెరికా ఐరన్ డోమ్ వంటి సిస్టమ్కు మద్దతు ఇచ్చింది. 2024లో ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్ కోసం $1.2 బిలియన్ నిధులను కూడా మంజూరు చేసింది. రష్యా కూడా పెరిస్వెట్ అనే లేజర్ సిస్టమ్ను అభివృద్ధి చేసి శాటిలైట్లను అంతం చేయడానికి, జదీరా అనే సిస్టమ్ను డ్రోన్లను నాశనం చేయడానికి ఉపయోగిస్తోంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక అడుగు ముందుకు వేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్ తన లేజర్ ఆయుధాలను 2025లో యుద్ధంలో వాస్తవంగా ఉపయోగించి డజన్ల కొద్దీ డ్రోన్లను నాశనం చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఇజ్రాయెల్ హై పవర్ లేజర్లతో ఇంత పెద్ద స్థాయిలో ఇంటర్సెప్షన్ నిర్వహించింది. అమెరికా $1 బిలియన్ ఖర్చు చేసి క్రాటోస్ డిఫెన్స్ వంటి సంస్థలతో లేజర్ ఆయుధాలు, హై పవర్ మైక్రోవేవ్ సిస్టమ్స్ను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు రష్యా కూడా డ్రోన్లు, శాటిలైట్లపై దాడి చేసే లేజర్ టెక్నాలజీలో పురోగతి సాధిస్తోంది. కానీ ఇజ్రాయెల్ ఏకంగా తన టెక్నాలజీని యుద్ధరంగంలో పరీక్షించి విజయవంతంగా నిరూపించింది. అమెరికా, రష్యా ఇంకా ఈ స్థాయిలో లేజర్ ఆయుధాలను యుద్ధంలో వినియోగించలేదు. ఇజ్రాయెల్ రాఫెల్ సంస్థ అభివృద్ధి చేసిన స్పైక్ అనే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ చిన్నవి, తేలికైనవి అయినప్పటికీ అత్యంత ఖచ్చితమైనవి. బిలియన్ల డాలర్ల విలువైన వాటిని నాటో దేశాలకు విక్రయించారు. అలాగే ఎల్బిట్ సిస్టమ్స్ రూపొందించిన పల్స్ రాకెట్ ఆర్టిలరీ సిస్టమ్ కూడా తేలికైనది. మొబైల్గా ఉంటూ శత్రు స్థావరాలను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ లైట్ వెయిట్ ఆయుధాలు ఖర్చు తక్కువ, రవాణా సులభం, యుద్ధంలో వేగంగా ఉపయోగించగలవు. అయితే యుద్ధరంగం అంత సులభంగా సరళీకరణ కాదు. డ్రోన్లు, రాకెట్లు, మిసైల్స్ వంటి ఆయుధాలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఈ లైట్ వెయిట్ ఆయుధాలతో సమర్థంగా స్పందిస్తున్నప్పటికీ యుద్ధం అనేది ఇంకా సంక్లిష్టంగా మారుతోంది. వాతావరణ పరిస్థితులు, శత్రువుల కౌంటర్ మెజర్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వంటివి ఈ ఆయుధాల సామర్థ్యాన్ని పరిమితం చేస్తున్నాయి. ఇలాంటి లైట్ వెయిట్ ఆయుధాలతో ఇజ్రాయెల్ ఇతర దేశాల నుంచి వస్తున్న దాడులను ఎదుర్కొనేలా తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 2025లో స్వోర్డ్స్ ఆఫ్ ఐరన్ యుద్ధంలో ఇజ్రాయెల్ హై పవర్ లేజర్ సిస్టమ్స్ను ఉపయోగించి హెజ్బొల్లా నుండి వచ్చిన డజన్ల కొద్దీ డ్రోన్లను నాశనం చేసింది. ఈ సిస్టమ్స్ ఐరన్ బీమ్ అనే 100 కిలోవాట్ లేజర్ సిస్టమ్ ప్రోటోటైప్లుగా భావిస్తున్నారు. ఐరన్ బీమ్ రాకెట్లు, డ్రోన్లు, మిసైల్స్ను 10 కిలోమీటర్ల దూరంలో నాశనం చేయగలదు. ఒక్కో ఇంటర్సెప్షన్ ఖర్చు కేవలం $3.50 మాత్రమే. అదే ఐరన్ డోమ్కు $40,000 నుంచి $50,000 ఖర్చవుతోంది. ఈ లేజర్ బీమ్ అధిక తీవ్రత ఉన్న కాంతి పుంజం. ఇది లక్ష్యాన్ని తాకినప్పుడు వేడిని ఉత్పత్తి చేసి డ్రోన్ లేదా రాకెట్ను కాల్చి నాశనం చేస్తుంది.
ఈ లేజర్ సిస్టమ్స్ ఒకేసారి ఒకే లక్ష్యాన్ని మాత్రమే ఎంగేజ్ చేయగలవు. అంతేకాక వర్షం, మంచు, మేఘాలు వంటి వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం కూడా కష్టం. అయినప్పటికీ ఇజ్రాయిలీ లేజర్ సిస్టమ్ను ఐరన్ డోమ్తో కలిపి మల్టీ లేయర్డ్ డిఫెన్స్ వ్యవస్థగా ఉపయోగిస్తోంది. 2025 చివరి నాటికి ఐరన్ బీమ్ పూర్తి స్థాయిలో ఆపరేషనల్ అవుతుందని భావిస్తున్నారు. ఇది ఖర్చును తగ్గించడమే కాక అపరిమిత మ్యాగజైన్ను అందిస్తుంది. విద్యుత్ ఉన్నంత వరకు నిరంతరం దాడులను అడ్డుకోగలదు. మొత్తంగా ఇజ్రాయెల్ లైట్ వెయిట్ లేజర్ ఆయుధాలతో యుద్ధ సాంకేతికతలో ముందంజలో ఉంది. అమెరికా, రష్యా వెనుకబడినట్లు కాదు, కానీ ఇజ్రాయెల్ యుద్ధ రంగంలో తన టెక్నాలజీని వాస్తవంగా నిరూపించింది.